అమాయకుడైన స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అల్లుడు నజీర్ వల్లప్రెడ్డి రామ్రెడ్డిలపై ఆరోపణలు చేసిన స్టేషన్ కనుపూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రపు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ముప్పారం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు గుర్రపు రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 4 మండలాల మధ్య ఉన్న ఇనపరాతి గుట్టల్లో 3,950 ఎకరాల భూమి ఆనుకుని ఉన్న పట్టా భూములను ఎవరి భూములు వారికే ఉన్నాయంటూ రైతులు పాస్బుక్లు చూపించారు. డాక్టర్ రాజయ్య ప్రెస్ మీట్ పెట్టి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అల్లుడు నజీర్ రైతు వల్లప్రెడ్డి రామ్రెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీలాంటి నీచ రాజకీయాలు చేయడని, పేరు ప్రఖ్యాతులు కలిగిన నిజమైన రాజకీయ నాయకుడని పేర్కొన్నారు. సమావేశంలో రైతు వల్లప్రెడ్డి రామ్రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు భాషా, మాజీ సర్పంచులు చాడ నరసింహారెడ్డి, పెసరు రమేష్, మాజీ ఎంపీటీసీలు పెద్ది శ్రీనివాస్, రైతులు నారాయణ, బాచయ్య పలువురు పాల్గొన్నారు. దీన్ని ఈ అవగాహన లోపాన్ని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని ఎక్కడ పొరపాటు జరిగిందని చెప్పేసి లోతుగా దీన్ని టోటల్గా అవసరం ఉంటే రిస్క్ తీసుకొని మొత్తము అన్ని ఎకరాల అటవీ భూమిని సర్వే చేయించినప్పుడు మాత్రమే విషయం బయటపడుతుంది. అట్లా చేస్తే మాత్రము వాళ్ళు పేపర్ మీద చూపెట్టే 39-50 ఎకరాల భూమి వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఈ పట్టా భూములను కలుపుకున్నారు కాబట్టే వాళ్ళకంత చూపెడుతుంది. అంత కావాలనుకున్నప్పుడు మాత్రం ఈ పట్టా భూముల రైతులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్య చాలా జటిలమైనది. ఏదో ముప్పారం గ్రామ రైతులదే కాదు, చాలా 5-6 గ్రామాల రైతులు కూడా ఒక 20 ఏళ్ళ బట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని శాశ్వత పరిష్కారం కోసం కడియం శ్రీహరి గారు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ వాళ్ళతో మాట్లాడే ముందు వీళ్ళ పాస్బుక్లు కూడా చెక్ చేసి సార్ పూర్తి అవగాహన ఏర్పరచుకున్న తర్వాతనే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఈ రైతులకు న్యాయం జరగమని. ఇదే పని కనుక డాక్టర్ రాజు ఆ రోజు చేసేది ఉంటే సమస్య ఇక్కడ దాకా రాదు. ఆయన చేయకపోవడం వల్లనే ఈ రైతులు కడియం శ్రీహరి గారి మీద నమ్మకంతో సార్ వల్లనే పని అవుతుందని చెప్పేసి ఒక దృఢ నమ్మకంతో ఈ పని పోవడం వల్ల సారు ఖచ్చితంగా ఈ రైతులకు, ఎందుకంటే సార్ పోగానే అంత గుడ్డిగా మాటిస్తుడు కాదు, వీళ్ళ దగ్గర ఉండే అన్ని ఆధారాలను సార్ తెలుసుకొని, అదంతే కాకుండా ఎంఆర్ఓను కూడా పిలుచుకొని ఇవి కరెక్టేనా అంటే ఎంఆర్ఓ కూడా కరెక్ట్ సర్టిఫై చేసి ఇవి కరెక్ట్ పట్టా భూములు అని చెప్పేసి అన్న తర్వాతనే సార్ మాత్రం కలెక్టర్ ద్వారా ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. దీనికి అవగాహన లేని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు ఇదేదో దీనికి మనకు అవకాశం దొరికింది, మనం దీన్ని బురద జల్లే ప్రయత్నం చేద్దాం, ఆయన కెరియర్లో మచ్చ లేదు, ఇప్పుడు ఒక మచ్చ తగిలిద్దాం, కడియం శ్రీహరి గారిని 30 ఏళ్ళ బట్టి నేను ఎన్నిసార్లు అన్నా కూడా ప్రజలు నమ్ముతలేరు కాబట్టి కొత్తగా వాళ్ళ అల్లుడిని దీనిలో తీసుకొస్తే అల్లుని పేరు చెప్తున్న జనం నమ్ముతారు కావచ్చు అని ఒక అపోహతోటి. ఎందుకంటే 30 ఏళ్ళ బట్టి ఇదే డాక్టర్ రాజయ్య 100 సార్లు కడియం శ్రీహరి గారిని విమర్శించినా కూడా ఈ జనం పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఆయనకు ఎక్కడ మచ్చలేదు. మచ్చ ఉన్న వ్యక్తి ఏదో ఒక రోజు బయటపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి వ్యక్తిని మాత్రం నేను విమర్శిస్తే అన్ని విమర్శల్లాగా ముప్పారం విమర్శ కూడా అయిపోతుందని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి వాళ్ళ అల్లుని పేరు నజీర్ని తీసుకురావడం, దానికి స్థానిక కాంగ్రెస్ నాయకుడిని రామ్రెడ్డిని అటాచ్ చేసి ఈ కొత్త పేర్లు వ్యతిరేకంగా ఒక ఆయన మాట్లాడే మాటలకు కూడా అర్థం లేని మాటలు మాట్లాడు. పట్టా ఉంటే పట్టా వదిలిపెడతామంటాడు. ఆయన ఎందుకు వదిలిపెట్టేది? పట్టా భూములకు మాకు అన్ని తీరుల హక్కులు ఉన్నోళ్ళం మేము. 60 సంవత్సరాల ల్యాండ్ మాది. 60 సంవత్సరాల కానుంచి ఒకవేళ ఆయన నిజంగా ప్రెస్ మీట్ పెట్టి రైతుల పక్షాన పోరాడవలసి వచ్చినా, లేకుంటే ఫారెస్ట్ భూమి కోసం పోరాడవలసి వచ్చినా ఆయన నిజం తెలుసుకోవాలి. కలెక్టర్ గారి దగ్గరనో, లేకుంటే ఎంఆర్ఓ గారి దగ్గరనో, ఆర్డీఓ గారి దగ్గరనో కూర్చొని ఈ భూములు ఏంటిది, ఆ భూములు ఏంటిది, ఫారెస్ట్ భూములకు ఎంత ఉన్నది, రైతుల భూములు ఎంత ఉన్నది నిజం తెలుసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. పిచ్చి పిచ్చిగా వచ్చి ఎవడో చెప్తే వచ్చి కూర్చొని నలుగురిని ఎంబడేసుకొని ఉట్టిగానే మాట్లాడిపోగానే ఇక్కడ రైతుల సమస్య ఒక్కరి సమస్య కాదు, ఒక్క రామరెడ్డి సమస్య కాదు, ఒక్కరి సమస్య కాదు, చాలామంది రైతుల సమస్య. కాబట్టి నిన్న డాక్టర్ రాజయ్య గారు పెట్టిన ప్రెస్ మీట్ను మేము ఖండిస్తూ, అభం శుభం తెలియని నజీర్ సార్ను పదే నజీర్ సార్ విషయం తీయడం కూడా ఇది చాలా శోచనీయం. కాబట్టి దీన్ని రాజయ్య గారిని ఖండిస్తూ, నీకేమన్నా ప్రజల మీద ప్రేమ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే నిజం తెలుసుకొని రైతుల తరఫున పోరాడు.
నీకు ఇంకా ఇంకా ప్రేమ ఉంటే కలెక్టర్ దగ్గరికి రండి. కలెక్టర్ దగ్గరికి వచ్చి రైతుల భూములను ఎవరు ఆక్రమించారు, ఫారెస్ట్ వాళ్ళు ఎందుకు ఆక్రమించారు, మరి ఈ పట్టాలు ఎందుకు ఉన్నాయి, వాళ్ళకి రైతు బంధు ఎందుకు పడుతుంది, ఇవన్నీ నిజం తెలుసుకొని మీకు ఏమన్నా ప్రేమ ఉంటే అట్లా పోరాడండి. కానీ అనవసరంగా కడియం శ్రీహరి గారు రైతుల పక్షాన పోరాడి రైతులకు న్యాయం చేసే క్రమంలో మా నోట్ల మన్ను కొట్టకండి. గతంలోనే మీరు ముప్పారం గ్రామానికి వచ్చిన టెక్స్టైల్ పార్కు మీ వలన అది ఈరోజు పరకాల నియోజకవర్గానికి పోయింది. మీ వలన బరాబర్ చెప్తున్నాం, మీ వలన టెక్స్టైల్ పార్క్ అనేది పరకాల నియోజకవర్గానికి పోయింది. అప్పుడు మీరు మా ముప్పారం గ్రామానికి మరియు నారాయణ గ్రామానికి అన్యాయం చేశారు. మళ్ళీ పని చివరి దశలో ఉన్న పనిని అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. మీకేమన్నా అపోహలుంటే, మీకేమన్నా డౌట్స్ ఉంటే ఎంఆర్ఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకుపోండి, నిజం తెలుసుకోండి. ఉట్టిగానే వచ్చి 3900 ఎకరాలు నజీర్ సార్ ఉట్టిగానే ఆక్రమించడం అంటే అది ఆషామాషి కాదు. ఫారెస్ట్ యాక్ట్ అది భారతదేశం యాక్ట్. దానికి అంత ఈజీగా ఫారెస్ట్ భూమిని యాక్ట్ మనం ఆక్రమించేది తీసుకుపోయి జైళ్ళల్లో ఇస్తారు.